సార్ ఈరోజు అసెంబ్లీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక మాట అనడం జరిగింది. ఏబిఎన్ అనే ఒక ఛానల్‌లో వెంకటకృష్ణ గారు డిబేట్ పెట్టడం జరిగింది. ఆ డిబేట్‌లో ఐఏఎస్ పివి రమేష్ గారు కూడా పాల్గొనడం జరిగింది. పివి రమేష్ గారి స్టేట్మెంట్ గనక మనం చూసుకున్నట్లయితే, ఏదైతే స్కిల్ డెవలప్‌మెంట్ కేస్ ఏదైతే ఉందో, అందులో ఎలాంటి పొరపాటు జరగలేదని పివి రమేష్ గారు చెప్పడం జరిగింది. కేవలం చంద్రబాబు నాయుడు గారిని జైల్‌లో పెట్టాలని ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం వల్ల ఏదైతే స్కిల్ డెవలప్‌మెంట్ డాక్యుమెంట్స్ ఏదైతే ఫైల్స్ ఏదైతే ఉన్నాయో సీఐడీలో ఉన్న ఫైల్స్, సీఎంఓలో ఉన్న ఫైల్స్ అయన్నీ మాయం చేశారు. తగలబెట్టారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా టీమ్ కూడా ఏం చెప్పారంటే, మీలాంటి ఐఏఎస్ సహకారం ఉంటే గనక ఈ పని మనం చేయగలం. మీ సహకారం లేకపోతే ఈ పని మనం చేయలేమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గాని, వాళ్ళ అనుచరులు గాని చెప్పడం జరిగింది. దానివల్ల ఈ మొత్తం ఏదైతే స్కిల్ డెవలప్‌మెంట్ కేస్‌లో ఏదైతే డాక్యుమెంట్స్ కానీ, ఫైల్స్ అయ్యున్నాయో మాయం చేశారు అన్నట్టుగా పివి రమేష్ గారు చెప్పడం జరిగింది ఏబిఎన్ డిబేట్‌లో. సో, పివి రమేష్ గారి స్టేట్మెంట్ గనక మనం చూసుకున్నట్లయితే అది నిజమని చెప్పుకోవచ్చా? సాక్షాత్ ఐఏఎస్ అధికారి వచ్చి చెప్పినందుకు? హుహు. ఓహో! క్లీన్ చీట్లు ఇచ్చేసుకుంటారు మీకు మీరు. సరే. ఈళ్ళేదో ఫైల్‌లు మాయం చేసేసారు, అంటే తగలెట్టేసారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏబిఎన్ పేపర్ కూడా చూపించడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా. మనం వీడియోస్‌లో కూడా చూస్తున్నాం. ఈ రోజే జరిగింది ఈ సంఘటన. అందుకే నేను చెప్పడమేనండి. హ్మ్. ఆ ఛానల్‌లో ఆళ్ళలాగా కూర్చొని గంటలు గంటలు ప్రశ్నిస్తే మధ్యాహ్నం అంత సమాధానం అక్కర్లేదు. చాలా సింపుల్‌గా చెప్తాను నేను. హ్మ్. ఇప్పుడు ఇదే స్కిల్ డెవలప్‌మెంట్ బోర్డ్ కాన్స్టిట్యూట్ కాకమునుపు జరిగిన ఒక డైవర్షన్ ఆఫ్ ఫండ్. ఇది ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది నేను, మీరు కాదు. గౌరవ జీఎస్టీ కౌన్సిల్ పూణే. హ్మ్. దీన్ని అట్రిబ్యూట్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వ్యవస్థ ఆ డిజిటెక్ సంస్థకు సంబంధించింది ఆస్తులు జప్తు చేయబడ్డాయి. నిన్నటితో కలిపి దగ్గర 114 కోట్ల పైచీలకు ఆస్తులు 130 కోట్ల దగ్గర జప్తులు చేశారు. కాన్స్టిట్యూట్ చేసిన స్కిల్ డెవలప్మెంట్ బోర్డు 8 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి దాని చైర్మన్, దాని అథెంటికేషన్తో రిలీజ్ అయిన ఫండ్ ఏది డిజిటెక్ లాంటి కొన్ని వ్యవస్థలకి ఎంత 370 కోట్లు. అది ఎంత టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్లో 3370 కోట్ల ప్రాజెక్ట్లో 10% వీళ్ళకి ఇచ్చారు ఫస్ట్, వితౌట్ బోర్డ్ కాన్స్టిట్యూట్ కాక మునుపు. దాంట్లో సిమెంట్స్తో ఒప్పందాలని చెప్పి వేసిన పకోడీ కథకి సిమెంట్స్ సంస్థ మేము దీంట్లో ఇలాంటి అగ్రిమెంట్కి ఎంటర్ కాలేదు అన్నది ఎస్టాబ్లిష్ చేసినవి గౌరవ న్యాయస్థానాల త్రూగా ఉన్నవి. ఎవరెవరు రమేష్ ఎవరో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి క్లీన్ చిట్ ఇచ్చాడు ఇలాంటివన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే ఆ కథలు విని ఓపిక ఆలకే ఉంటుంది. మీరు కూడా వినే ఓపుకుంటే వినండి అంతే. ఇప్పుడు నన్ను ప్రశ్నిస్తే దాని క్రానికల్ ఆర్డర్లో కోర్టు అన్న విషయంలో 17 years స్క్వాష్ చేసేదాకా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని రోజుల దాకా బెయిల్ రాలేదో కోర్టు చూసుకోండి మీరు. ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ ఇస్ ఇట్ అ మెరిట్స్ అండర్ ద మెరిట్స్ ఆర్ ఆన్ మెర్సీ గ్రౌండ్స్ అన్న దగ్గరే మెర్సీ గ్రౌండ్స్లోనే ఆయనకు బెయిల్ వచ్చింది. ఇఫ్ ఇట్ ఇస్ రియల్లీ ఆన్ మెరిట్స్ నెవర్ ఎవర్. ఎందుకంటే గౌరవ సుప్రీంకోర్టు కూడా 17 years క్వాష్ చేయడానికి బెంచ్ కాన్స్టిట్యూట్ చేసుకొచ్చున్నది. సో ఇవన్నీ పరిణామాల్లో ఎవరో రమేష్ వచ్చి ఏబిఎన్ వెంకటకృష్ణకి క్లీన్ చిట్ ఇచ్చారు, దాన్ని తీసుకొచ్చి పేపర్లో వేసారు కాబట్టి కోటంరెడ్డి గారు చదివేశారంటే మీకు వినడానికి బాగుంటుంది కాబట్టి అలా వినండి. కానీ గౌరవ వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయో నిన్నగాక మనం ఇంకా 15-20 రోజులు కూడా అవ్వలేదు గాయని మాయం, అది గాయం ఇంకా మాయం కూడా కాలేదు. ఆస్తులు జప్తు చేసిన డిజిటెక్. సో ఇవన్నీ క్రానికల్ ఆర్డర్లో పెట్టి మీకు మీరు క్లీన్ చిట్లు ఇచ్చేసుకుంటే సరిపోతుంది, బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే, సో వీళ్ళ మీద మేము కేసు కూడా పెట్టడం జరిగింది. ఆ కేసుని మీరు ఫాలోఅప్ చేసుకోండి. ఒక మాజీ సీఎం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక మాజీ సీఎం గారి మీద ఇంత కుట్ర జరిగితే కామన్ పీపుల్ సంగతి మనం చూసుకున్నట్టు జత్వాని కేసు లాగా అయి ఉండిద్దేమో అని కింద మనం కామెంట్స్ చూస్తాం. దీని మీద మీరేంటి సార్? దీనికి దేనికో కంపారిజన్ అండి. జత్వానీ కేసు ఏంటండి, షీజ్ ఏంటి ఆ విధమైన మాల్ ప్రాక్టీస్ చేయడానికి షీజ్ బ్రహ్మాండమైన ట్రైనింగ్ తీసుకున్నాడు. బెదిరించి డబ్బులు అన్నది మొత్తం దేశవ్యాప్తంగా అమ్మాయి మీద ఉన్న కేసులు చూడమనండి ఒకసారి. ఇది యాక్చువల్గా రాష్ట్ర ఖజానాకి కస్టోడియన్ ఎవరండి? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి. అది గతంలో చంద్రబాబు గారు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, లేదా మళ్ళీ చంద్రబాబు గారు అవ్వచ్చు. ఆ టెన్యూర్లో బోర్డు కాన్స్టిట్యూట్ కాకుండా ఇట్స్ అన్ ఇండిపెండెంట్ డిస్క్రిప్షన్ ఆఫ్ రెస్పెక్ట్ టు చంద్రబాబు నాయుడు గారు ఆ 370 కోట్లని రిలీజ్ చేశారు. అవి మిస్యూటిలైజ్ అయ్యాయి. దాని మీద కట్టిన కేసు అది మిస్యూటిలైజ్ అయిందని చెప్పారు కదా. అది చంద్రబాబు నాయుడు గారు అకౌంట్ అయితే రాలేదు కదా. వాళ్ళు కింద స్థాయి వ్యక్తి వాళ్ళ మీద కేసు పెట్టాలి కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అంటున్నారు. మీరు ఇప్పుడు ఉదాహరణకి ఐటీ రైడ్లు అవుతాయి, అకౌంటెంట్ని జైల్లో పెడతారా, లేకపోతే మొత్తం మాల్ ప్రాక్టీస్ చేసిన ఓనర్ని జైల్లో పెడతారా? అది ఆయన సొంత ఇది కాబట్టి ఆయన నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మీరు ఇంకో ప్రశ్న సంధించకండి.
ఒక వ్యవస్థలో పొరపాటు జరిగిందంటే ఆ మేనేజింగ్ డైరెక్టర్ని చైర్మన్ అరెస్ట్ చేస్తారా, లేకపోతే అకౌంటెంట్ గారి పద్ధతులు తప్పు రాశాడని ఆర్మీ బ్లేమ్ తీసుకుని అక్కడ జైలుకి వెళ్తాడా? సింపుల్ లాజిక్ ఇక్కడ ఏంటంటే, ఏదైతే మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ జరిగాయో 3,370 కోట్ల ప్రాజెక్టుకి 370 కోట్లు మొదటి విడతగా ఆనాటి చైర్మన్ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు. అది వితౌట్ కాన్స్టిట్యూటింగ్ స్కిల్ డెవలప్మెంట్ బోర్డ్. రెండోది, డిజిటెక్ అనే వ్యవస్థది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ వాళ్ళు 130 కోట్ల ఆస్తులు జప్తు చేసి ఉంది. సో అవుట్ ఆఫ్ 370, 130 crores మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటే త్రూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ. అందులో కాంట్రడిక్షన్ ఏముంది? ఇట్స్ ఆబ్వియస్. సో ఆబ్వియస్గా జరిగిన దానికి ఇవాళ కాకపోతే రేపైనా అది ఖచ్చితంగా ప్రజల ముందు ప్రజాబాహుల్యంలో చర్చించబడిన అంశాలు, అవి గ్యారంటీగా దాని మీద అవుట్కమ్స్ ఉంటాయి. హ్యావ్ పేషెన్స్. ఇక్కడ ఓన్లీ అప్రహెన్షన్ ఏంటంటే, సాధారణంగా ఈడీ, సిబిఐ కలిపి పనిచేస్తాయి. కానీ ఇక్కడ పోలీస్ వ్యవస్థ మన ఆంధ్ర రాష్ట్రంలో పటిష్టంగా ఉంది కాబట్టి ఆనాటి సిబిఐ బదులు సిఐడి పనిచేసింది. ఇక్కడ చాలామందికి బాధ ఏంటంటే, సిఐడి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారే చీఫ్ మినిస్టర్ గారు కాబట్టి ఆయన యాక్సెస్లో ఉంటుంది కాబట్టి వెంజెంట్ ఆఫ్ పాలిటిక్స్ అని కథలు చెప్పుకుని కాలక్షేపం చేస్తున్నారు. యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు సిబిఐ కనుక పిక్చరైజ్ అయ్యి ఉంటే అలాంగ్ విత్ ఈడీ అయ్యి ఉంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. జిఎస్టీ కౌన్సిల్ పూణే జిఎస్టీ కౌన్సిల్ కమిషనర్ కాదు ఆయన, డైరెక్టర్ జనరల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్ నుంచి ఆయన టేకప్ చేసిన కేసు ఇది. మూలాలు అక్కడి నుంచి మొదలయ్యాయి. తర్వాత దాని పరిణామాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ సీజ్ చేసిన దాకా ఈ డిజిటెక్ కార్పొరేషన్ చేసినవన్నీ తప్పు అన్నది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దాని అవుట్కమ్ మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్ వితౌట్ లుకింగ్ ఆఫ్టర్ ద లాజిస్టిక్స్. ఎందుకంటే కస్టోడియన్గా ఆ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు కాబట్టి దీనికి తప్పు జరిగిన దానికి బాధ్యత అన్న కోణంలోనే అరెస్ట్ జరిగింది. అది ఇంకా పూర్వపరాలు ప్రూవ్ అవ్వకుండా ఎవడో పేపర్ ఒకటి రాశాడు దానికి క్లీన్ చిట్ ఇచ్చేస్తాం అనుకుంటే ఇచ్చుకోండి, మీరు మీ వరకు మాత్రం పరిమితం చేసుకోండి, అంతకన్నా ఇంకెళ్ళలేదు. ఓకే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.